ప్రజెంట్ తెలుగు సినిమా ఇండస్ట్రీతో పాటు ఇండియన్ వైడ్ గా మోస్ట్ అవైటెడ్ మూవీస్ లలో మహేష్ బాబు రాజమౌళి సినిమా మొదటి ప్లేస్ లో ఉంటుంది. ఈ సినిమా నుంచి ఎలాంటి అప్డేట్ బయటికి రాలేదు, కానీ కొన్ని లీక్స్ ద్వారా సంచలన విషయాలు తెలుస్తున్నాయి. SSMB 29 అనే వర్కింగ్ టైటిల్ తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం మోస్ట్ ప్రెస్టీజియస్ గా తెరకెక్కుతుంది. సాధారణంగా రాజమౌళి సినిమా మొదలు పెట్టే ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేసి సినిమా విశేషాలు తెలియజేస్తారు. కానీ ఈ సినిమా విషయంలో మాత్రం ఇప్పటి వరకు మీడియా సమావేశం ఏర్పాటు చేయలేదు. కనీసం సినిమా పూజా కార్యక్రమాల ఫొటోస్ కూడా బయటికి రాలేదు. కానీ మహేష్ బాబు పాస్పోర్ట్ లాగా చేసినట్టు ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టి సినిమా షూటింగ్ మొదలు పెట్టినట్టు హింట్ ఇచ్చారు. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోని అల్యూమినియం ఫ్యాక్టరీలో జరిగింది. ఈ షెడ్యూల్ లో మహేష్ బాబుతో పాటు ప్రియాంక చోప్రా, నానా పటేకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రియాంక చోప్రా ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇక హీరోయిన్ గా చెల్సియా ఎలిజబెత్ ఇస్లాం నటిస్తున్నట్లు ఫిల్మ్ నగర్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. వీళ్ళతో పాటు హాలీవుడ్ నుంచి ప్రముఖ నటినట్లు కూడా ఈ చిత్రంలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ప్రజెంట్ ఒడిశా రాష్ట్రం దేశంలోనే ట్రెండింగ్ లో ఉంది. ఎందుకంటే హైదరాబాద్ షెడ్యూల్ పూర్తయిన తర్వాత షూటింగ్ కోసం ఒడిశా రాష్ట్రంలోని అడవులలో దిగారు SSMB 29 మూవీ టీం. అదే విధంగా ఇక్కడ నుంచి ఒక వీడియో లీక్ అయింది. ఈ లీక్ విషయాన్ని జక్కన్న చాలా సీరియస్ గా తీసుకున్నారు. దీంతో భద్రతను మరింత పెంచారు. మహేష్ బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ షూటింగ్ లో పాల్గొన్నారు. ఈ రోజు నుంచి ప్రియాంక చోప్రా కూడా షూటింగ్ లో పాల్గొన్నారు. దీంతో షూటింగ్ జరుగుతున్న ప్రాంతాలలో హోటల్స్ కి భారీ గిరాకీ ఏర్పడింది. ప్రజలు చాలా మంది షూటింగ్ చూడడానికి వస్తున్నారు. వీళ్లను కంట్రోల్ చేయడానికి పోలీసులు చాలా మంది మోహరించారు. నెల రోజుల పాటు షూటింగ్ ఇక్కడే జరిగే అవకాశం అయితే ఉంది. ఈ విషయాన్ని ఒడిశా మంత్రి ట్విట్టర్ లో పేర్కొన్నారు. ఈ సినిమాలో మరో విషయం ఫిల్మ్ నగర్ లో చక్కలు కొడుతుంది. ఈ సినిమాలో మన పురాణాల టచ్ ఇస్తున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగా రామ లక్ష్మణుల రిఫరెన్స్ ఈ సినిమాలో ఉండే అవకాశం అయితే ఉంది. అదే విధంగా సైన్స్ ఫిక్షన్ కూడా టచ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ఈ సినిమాలో టాలీవుడ్ హీరో కూడా ఒక ముఖ్యమైన పాత్రలో నటిస్తున్నట్టు సమాచారం. షూటింగ్ దశలో ఉన్నప్పుడే ఇంత హైప్ కలిగి ఉన్న ఈ చిత్రం విడుదలైన తర్వాత థియేటర్లు బ్లాస్ట్ అవ్వడం ఖాయంగా కనిపిస్తుంది. దీంతో ఈ హైప్ ను క్యాష్ చేసుకోవడానికి పలు కార్పొరేట్ కంపెనీలు రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. వరల్డ్ వైడ్ గా అత్యధిక థియేటర్లలో లింకు కలిగిన డిస్నీ సంస్థ ఫ్యాన్సీ రేట్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ సినిమా కోసం వరల్డ్ వైడ్ గా చైనాలతో కలిపి 4,000 కోట్ల ఆఫర్ చేసినట్టు సమాచారం. మరో కార్పొరేట్ కంపెనీ సోనీ కూడా 5,000 కోట్ల వరకు డీల్ రెడీ చేసినట్టు సమాచారం. కానీ జక్కన్న ఇప్పుడే తొందరపడకుండా షూటింగ్ పనిలో బిజీగా ఉన్నారు. ఒడిశా షెడ్యూల్ పూర్తయ్యాక మూవీ టీం మొత్తం ఆఫ్రికన్ అడవులకు షూటింగ్ నిమిత్తం వెళ్లనున్నారు. ఇక్కడ సినిమాకు సంబంధించి మేజర్ షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉంది. మొత్తానికి SSMB 29 మూవీ ఒక మైథలాజికల్, సైన్స్ ఫిక్షన్, ఫారెస్ట్ అడ్వెంచరస్ ఈ విధంగా ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇవ్వబోతుంది.